ఆహ్వానించడానికి మనకు సమయం వచ్చేసింది. ప్రస్తుత ప్రిన్సిపల్ శ్రీ రఘునాథ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు కబ్సన్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాంధీనగర్ నందు 1999-2000 విద్యా సంవత్సరంలో 10th క్లాస్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థుల యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమం, ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఆ బ్యాచ్లో బోధన చేసినటువంటి ఉపాధ్యాయులకు, చదువుకున్న విద్యార్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు అనేవారు అందరికీ అవసరం. గురువుని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువును ముల్లోకాల్లో ఉన్నటువంటి అధిపతులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చారు. ఎందుకు? తల్లిదండ్రులు మనకు జన్మను మాత్రమే ఇస్తారు, కానీ గురువు మాత్రం మనకు జీవితాన్ని ఇస్తారు. అది మెయిన్ ఇంపార్టెంట్. మనకి గురువు యొక్క పర్యవేక్షణలో, గురువు యొక్క సూచనల ప్రకారం మన జీవితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. పూర్వకాలంలో విద్యార్థులు గురువులను గౌరవించేవారు, తల్లిదండ్రులను కూడా గౌరవించేవారు. కానీ ప్రస్తుత కాలంలో అది మారిపోయింది. ఆ కాలంలో గౌరవం ఇచ్చారు కాబట్టి విద్యార్థులు కూడా చక్కగా విద్యాభ్యాసం చేశారు, మంచి మంచి ఉన్నత పదవుల్లో కూడా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్ అందరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే ఉంటారు, మెజార్టీ 90%. దీనికి కారణం ఏంటిది? గురువులు చక్కగా విద్యాబోధన చేయడం. విద్యార్థులు కూడా
చాలా చక్కగా విద్యను అభ్యసిస్తున్నారు అప్పుడు ఆ కాలంలో. కానీ పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఈ సెల్ ఫోన్స్ ఎక్కువైపోయాయి. ఈ కరోనా మహమ్మారి తర్వాత విద్యార్థుల లోపల చదువుకునే ఆసక్తి చాలా సన్నగిలిపోయింది. డిఫరెంట్ యాక్టివిటీ చేస్తున్నాం, మనం చూస్తున్నాం. దేశ భవిష్యత్తు అనేటువంటిది పాఠశాల తరగతుల్లో రూపొందించబడుతుంది. అంటే నేటి బాలలే రేపటి పౌరులు. మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే మంచి పౌరులు ఉండాలి. దేశం అన్ని రంగాల్లో ఎదగాలంటే పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులే మంచి పౌరులు ఎదిగి దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ మీరందరూ చూస్తూనే ఉన్నారు, ఈ సెల్ ఫోన్ల వల్ల కానీ ఇంకా వేరే వల్ల కానీ విద్యార్థుల లోపల చాలా ఆసక్తి అనేటువంటి తగ్గిపోయింది. అలా కాకుండా మనం అందరం కూడా నైతిక విలువలు నేర్పాలి విద్యార్థులకి. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా పిల్లలతో గడపాలి. చాలామందికి పేరెంట్స్కి పిల్లలతో గడిపేటువంటి సమయం లేదు. వాళ్ళు చాలా అలోన్గా ఫీల్ అయిపోతున్నారు. దానివల్ల కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. పిల్లల్ని అప్పుడప్పుడు వీకెండ్స్ అప్పుడు ఎక్కడికి కొత్త ప్లేస్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే రాగానే హోంవర్క్ చేసినావా, అదైందా ఇదైందా అంటాం అంతే. మమ్మీ డాడీ మనం ఎక్కడికి వెళ్దాం, మాతో ఒక గంట గడపండి అంటే కూడా మాకు సమయం లేదు, మళ్ళీ చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అంటూ కాలయాపన చేస్తున్నారు. చాలామంది, అందరూ అనట్లేదు, కొంతమంది విద్యార్థుల్ని పట్టించుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కాబట్టి అందరు కూడా పిల్లలతో గడపాలి ఎక్కువ సమయం. కుటుంబంలో ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఉండాలి, హ్యాపీగా ఉండాలి. పిల్లలు హ్యాపీగా ఉంటేనే వాళ్ళు మంచిగా చదువుకోగలుగుతారు. ఓన్లీ చదువు ఒకటే కాదు, సంస్కారం కూడా ముఖ్యం. వాళ్ళు నైతిక విలువలు ఇంపార్టెంట్. వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం కలిగించాలి. వాళ్ళకి మంచి ఏది చెడు ఏది అన్ని విషయాలు తెలియజేయాలి. అప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఉన్నప్పుడు పిల్లల కథలు చెప్పేవారు, చాలా చక్కగా వినేవారు. అందులో ఉన్నటువంటి నీతుల్ని కూడా అర్థం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కథలు చెప్పేవాళ్ళు లేరు, ఏమీ లేదు. ఈ విధంగా జరుగుతుంది ఈ సమాజంలో. చూడబుట్టినటువంటి అన్నదమ్ములు సరిగా ఉండట్లేదు, కన్న తల్లిదండ్రుల్ని చూడడం లేదు. ఒక ఫ్యామిలీ అనేటువంటి రెస్పెక్ట్ అనేటువంటిదే పోయింది. అలా పోకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో అందరం కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అందరం మనిషి ఒక పని చేసుకునేవాళ్ళం, చాలా హ్యాపీగా ఉండేది. అప్పుడు డబ్బు లేదు మన దగ్గర, డబ్బు లేకపోయినా అందరం హ్యాపీగా బతికినాం ఉన్న దాంట్లో. కానీ ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నా ఏదైనా ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు. హరి బరి మార్నింగ్ పరుగు పోవాలి, మళ్ళీ సాయంత్రం ఎప్పుడో రావాలి, అలసిపోవాలి, ఏదో తినాలి, మళ్ళీ నిద్రపోవాలి, మళ్ళీ లేచిపోవాలి. ఇలా తయారైపోయింది. అలా కాకుండా ప్రశాంతమైనటువంటి జీవనం గడపాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులందరూ వారి సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకున్నారు, చాలా సంతోషం. ఆ కాలంలో మీరు చదువుకున్నటువంటి పీరియడ్లో ప్రైవేట్ కాలేజీ కానీ గవర్నమెంట్ కాలేజీ కానీ చాలా తక్కువగా ఉండేది. చాలామంది 10th తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి మానేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉండి ఉంటారు. ఇప్పుడంటే ఎక్కువగా విద్యా సంస్థలు వచ్చాయి, ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ. అయినప్పటికీ కూడా మీ పిల్లలు చాలా మంచిగా చదువుతున్నట్టుగా నేను గమనించడం జరిగింది. BBA, MBA, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్నారు, CA చదువుతున్నారన్నారు. చాలా సంతోషకరం. ఎందుకంటే మనం తక్కువ చదువుకున్న మన పిల్లల్ని మంచిగా చదివించి విద్యావంతులు చేసినందుకు మీ అందరిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే మనం అంటే ఏదో ఆ పరిస్థితులు చదువుకోలేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే విద్యతోనే మన భవిష్యత్తు, విద్య లేకపోతే భవిష్యత్తు ఎక్కడ కూడా లేదు. చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలని మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను. చదువుతో పాటు సంస్కారం నేర్పండి పిల్లలందరూ కూడా, వెరీ ఇంపార్టెంట్ ఇది. మీరందరూ కూడా మీ యొక్క తల్లిదండ్రులని మంచిగా చూసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, అది అత్తమామల్ని కూడా మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే వారు లేని మనం లేం, తల్లిదండ్రులు లేకుండా మనం లేం కదా. కాబట్టి కన్నా తల్లిదండ్రులు గౌరవించండి, వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహకరించండి. చిన్నపిల్లవాళ్ళగా చూసుకోవాలి మీరందరూ కూడా. ఎందుకంటే ఏజ్ వచ్చిన తర్వాత చిన్నపిల్లవాళ్ళని ప్రవర్తిస్తుంటారు తల్లిదండ్రులు. అదేవిధంగా అత్తమామలని ఏజ్ ప్రకారంగా మనం విసిగించుకోకుండా వారికి సేవలు చేయండి. అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయవండి. సమాజ సేవ చేస్తే ఎంతో మన సంతృప్తిని కలిగిస్తుంది. 99-2000 బ్యాచ్ విద్యార్థులు మా దగ్గరికి వచ్చి అడగానే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వారు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఎంతో గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంత గ్రాండ్గా నిర్వహిస్తారని నేను ఊహించలేదు. కాబట్టి మీ అందరినీ కూడా మంచిగా
అభినందిస్తున్నాను. మీరందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండాలి, అందరు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, ఇంకా సమాజ సేవ కార్యక్రమాలు చేయాలి. మా పాఠశాలకు బీరువాలన్నీ పాతగా అయిపోయినాయి, ఒక బీరువా ఇప్పించని అడగానే వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా సంకోచించకుండా వెంటనే ఖచ్చితంగా ఇప్పిస్తాం సార్ అన్నారు. వాళ్ళ లోపల సమాజ సేవ లాంటిది. ఈ సందర్భంగా అందరినీ కూడా అభినందిస్తున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చక్కగా చేయాలి, అందరినీ గౌరవించాలి. గౌరవిస్తున్నారు, మీకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి గురువుల పట్ల ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి 99 విద్యార్థులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు కూడా మీ అందరినీ మరొకసారి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా మనము కుటుంబం all are my students, but now all are my best friends. Best friends. There is no problem. ఎందుకంటే నాకు 2 పిల్లలు, మీ అందరికీ 2 ముగ్గురు, కాబట్టి we are the friends. No problem. ముఖ్యంగా నేను సుంకరి ఆనంద్. సో బై ప్రొఫెషన్ విద్యార్థి దశ నుంచే ఉపాధ్యాయ స్టేజ్లోకి రావడం అనేది జరిగింది. అతి తక్కువ వయసులోనే చదువుకుంటూనే చదువు చెప్పేటటువంటి అవకాశం దొరికింది, అందిపుచ్చుకోవడం జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ 99-2000 బ్యాచ్. Actually, my first batch is 1991 at the Tagore High School, Chichar. So, ఆనాటి నుంచి మనకున్నటువంటి అనుబంధం, విద్యార్థి లోకానికి వారి తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు. అయితే ఇప్పుడు గౌరవ ప్రధానోపాధ్యాయులు ఆత్మీయ రఘునాథ్ హెడ్ మాస్టర్ గారు వారి 98 యాక్చువల్గా ఇక్కడ ఓన్లీ 10th క్లాస్లో వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఓన్లీ 10th క్లాస్కే ఈ స్కూల్కి వచ్చినటువంటి వాళ్ళు బహుశా వాళ్ళు కొత్త నాకు. ఇక మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పాతనే. ఎందుకంటే యాక్చువల్గా నేను ఇక్కడ రావడం ఇంగ్లీష్ టీచర్గానే వచ్చాను, కానీ అప్పుడు మనకు ఉన్నటువంటి కొరతతోటి, ఎందుకంటే మనకు ఆ రోజు ప్రైవేట్ టీచర్స్ మొత్తం ఈ పాఠశాల మొత్తము ఒక ప్రైవేట్ పాఠశాలను తలదన్నేటటువంటి రీతిలో మనం ఆ రోజు నడుపుకున్నాం. దానికి గల ఏకైక కారణం మీ యొక్క తల్లిదండ్రుల యొక్క శ్రమ, కష్టము. సో చెమటోడ్చి తులమో ఫలమో ప్రైవేట్ స్కూల్లో లాగానే ఇక్కడ కూడా మీ అమ్మా నాన్నలు కొంత ఫీజు కట్టేవాళ్ళు. ఆ ఫీజు తోటే ఇక్కడ ఈ యొక్క ఉపాధ్యాయులు అనేటటువంటి వాళ్ళు పనిచేసేటువంటి సందర్భాలు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎవరమ్మా వచ్చారా? ఎస్
వేదికను అలంకరించినటువంటి నా తోటి ఉపాధ్యాయులు, మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి 1919-2000 బ్యాచ్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 20 సంవత్సరాలు మీరు గుర్తుపెట్టుకొని మీ గురువుల్ని ఆహ్వానించినందుకు సంతోషము. మరి నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు రేకులు ఉండేటువంటివి, అసలు అకామిడేషనే ఉండేది కాదు. తర్వాత రోటరీ క్లబ్, క్యాప్సన్ వాళ్ళు వచ్చిన తర్వాతే మనకి ఫ్యాన్లు, బెంచెస్, ఆ తర్వాత ఒక 10 బ్యాచెస్ వరకు నేను ఇక్కడ ఈ స్కూల్లో చెప్పాను. మరి ఆనంద్ సారు మంచి స్పీకర్, మైక్ పట్టుకున్నారంటే ఇక ఇది అందరూ ముగ్గులు అవ్వాల్సిందే అనమాట. సో సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా ఏం చేయాలంటే మనం అన్నీ కూడా మనం ఏం చేయాలి, మన జీవితాల్లో అన్వయించుకోవాలి. మరి గురువుల్లో 2 రకాలు ఉంటారు. ఎవరోళ్ళు? గురువుల్లో పాఠాలు మాత్రమే చెప్పేటువంటి వాళ్ళు గురువులు. తర్వాత పాఠాలతో పాటు, పుస్తక పాఠాలతో పాటు వాళ్ళ జీవిత పాఠాలు కూడా నేర్పించే వాళ్ళు ఉత్తమ గురువులు కదా. మరి అదేవిధంగా ఉన్నతులు, ఎవరు ఉన్నతులు? బాగా సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అలా కాకుండా తమ జ్ఞానాన్ని పంచేటువంటి పట్టాభిరాములు అందరూ ఉండొచ్చు చూడండి, వాళ్ళు ఉత్తములు అనమాట. సరే, మరి ఇంకా అంతేకాకుండా మరి పిల్లలకి మనము ఎన్ని మార్కులు వచ్చింది సార్ చెప్పారు, అలా కాకుండా ఇంకా అదే కాకుండా మనం అందరం కూడా ఏం చేస్తామంటే మొబైల్, సెల్తో మనం ఎక్కువగా గడుపుకుంటూ మన బిడ్డలను మనం ఎప్పుడు కూడా మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో మనకి అంత జ్ఞానం వచ్చింది, కానీ ఇంకా ఏమవుతుంది మనకి, అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి చెడు ప్రభావాలు కూడా దాని నుంచి మనకి అలవడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం మ్యాక్సిమం ఏం చేయాలంటే పిల్లలకి సెల్ ఫోన్ దూరంగా అంటే ఇవ్వకుండా మనకి తక్కువగా ఇస్తూ మనకి వాళ్ళతో పిల్లలతో గడపాలనేటువంటిది జరగాలి. సరే, ఇక మరి నేను చదువుకున్నప్పుడు మా తోటి విద్యార్థులు పాడినటువంటి ఒక పాటతో ముగిస్తాను నేను. రేలా రే రేలా రే జుంబక 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 బాల జుంబక జుంబక జుం జుంబక 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 బాల జుంబక జుంబ జుం. అడవి తల్లికి దండాలు, తల్లి అడవికి దండాలు. అడవి చల్లారుంటే అన్నంకి కొదువాలేదు, పంటలింటికొస్తే పండక్కి కొదువాలేదు. రేలా 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 రే రేలా 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 రే. కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు, రే గోదారమ్మ పరుగులు చూడు. ఒంపులు సొంపులు అయ్యారంగా పెనుగంగమ్మ పరుగులు చూడు. పావురాళ్ళ జంట చూడు, పాలపిట్ట పాట చూడు. పావురాళ్ళ జంట చూడు, పాలపిట్ట పాట చూడు. అన్నిటికన్నా అన్నం పెట్టే కొండ దేవర అందం చూడు. రేలా 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 రే. కూకు అంటూ కోకిలమ్మ పాట చూడు, కోకిలమ్మ పాట చూడు. కిల 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 కిలమని రామ చిలక పలుకు చూడు. ఎటులను ఓట చూడు, ఇటిలో సెగల చూడు. నీటిలోను ఓట చూడు, నీటిలోను సెగల చూడు. అన్నిటికన్నా అన్నం పెట్టే కొండ దేవర అందం చూడు. రేలా 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 రే. కొండలు బండలు పిండిగా చేసే కొండ సిలువల కూరల చూడరే, కొండ సిలువల కూరల చూడు. పుసలగట్టతో పడగ వెప్పిన నాకు బాము నా పడగల చూడు. కట్ల బాము కట్ల చూడు, నగ బాము పడగ చూడు.
కట్టబాము కట్ల చూడు నాకు బాము పడగ చూడు అన్నిటికన్నా అన్నం పెట్టే కొండ దేవర అందం చూడు రేలా 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 రే గాలి దేవరా భీమదేవరా భీమదేవరా కురుదేవరా భీమదేవరా గాలి దేవరా పిల్ల జల్ల చల్లగా ఉంటే తల్లి మాయమ్మ తల్లి మాయమ్మ ఇప్పు పూల చార తెచ్చి చక్క పెడతామె తల్లి ఇప్పు పూల చార తెచ్చి చక్క పెడతామె తల్లి కోరుకున్న కోడి పుంజును తెచ్చి కోసియార వేస్తామే తల్లి కోరుకున్న కోడి పుంజుని తెచ్చి కోసియార వేస్తామే తల్లి రేలా 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 రే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సోషల్ మీడియా, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్. సోషల్ మీడియా మనకి ఎంత ఉపయోగపడుతుందో అంతే హాని కూడా చేస్తుందని తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. దానికి కొంచెం దూరంగా ఉండడం ట్రై చేస్తాము. నెక్స్ట్ జయదీన్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఒకసారి ఈ సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. కరెంట్ చూడు గౌరవనీయులు ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయులు గారు, మా మిత్రులు ఆనంద్ సార్ గారు, ప్రభాకర్. యాక్చువల్గా ప్రోగ్రామ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేసుకున్నాం. తర్వాత మీ ఇంటరాక్షన్ మీరు ఏంటి ఏం సంగతి, ఎవరెవరు అమ్మమ్మ అయ్యారు, ఎవరెవరు తాత అయ్యారు, ఎవరు కాబోతున్నారు. ఎందుకంటే ఈ బ్యాచ్లో కాదు కానీ 97, 98 బ్యాచ్లో అమ్మమ్మలు చాలా మంది వచ్చారు. ఎందుకంటే నీకంటే ఒక 2 సంవత్సరాలు, ఎందుకంటే యాజ్ ఎర్లీ మ్యారేజ్ జరిగినప్పుడు అది సహజం మానవ జీవితంలో, అదొక న్యాచురల్ కాబట్టేసి అయ్యారు. సో కాబట్టేసేసి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు విద్యార్థులుగా మేము గురువులుగా మేము అంటే విద్యార్థిగా మీరు ఎలా ఎదగాలి, రేపు రాబోయే సమాజానికి మీరు ఎలా ఉపయోగపడాలి, సో ఈ దేశాన్ని భవిష్యత్తు దేశంగా ఎలా దిద్దాలని చెప్పేసి ఆ రోజు చెప్పాం. కానీ ఈరోజు మేము ఎవరు చెప్తున్నాం, సో మా స్నేహితులకు చెప్తున్నాం, జూనియర్ ఫ్రెండ్స్కి. అంటే తల్లిదండ్రులై మీ పిల్లలు ఏ విధంగా తీర్చిదిద్దాలో నేర్చుకోవాల్సినటువంటి, ఇక్కడ ఆ స్థాయి దాటినటువంటి రఘునాథ్ లాంటి హెడ్ మాస్టర్ గారు, శ్రీనివాస్ శర్మ లాంటి వారు మన ముందున్నారు కాబట్టి వారు చెప్పేటటువంటివి మీ పిల్లల్ని మీరు ఏ విధంగా భవిష్యత్తులో తీర్చిదిద్దాలనే విషయాలు చెప్తారు కాబట్టి అతి కొద్ది సమయం మీరు విలువైనటువంటి సమయాన్ని మీరు వెచ్చించేసి వారి యొక్క మాటలు స్వీకరించినట్లయితే మీకు కూడా అది ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా నేను మీ శంకర్ ఆనంద్. యాక్చువల్గా మాది ఒక మారుమూల ప్రాంతం, నల్గొండ జిల్లా షాలిగౌడ మండలం తుంగతుర్తి నియోజకవర్గం. ఆ రోజు బతుకు తెరువు కోసం సో డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేసేసి ప్రైవేట్ పాఠశాలలో పనిచేయడం జరిగింది. ఇక్కడ నేను వచ్చినప్పుడు మా నారాయణ రెడ్డి సారు నేను 600 రూపాయలు ఇస్తానంటే 1 నెల 2 నెలలు 500కే చేయమని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి ఆ పరిస్థితి అలా ఉండేది. ఈ పాఠశాలలో ఆ రోజు యాక్చువల్గా బైఫర్కేషన్ కాకముందు మనకు ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ కలిసి ఉండేది. మనకు బిల్డింగ్ లేకుండే, రేకుల రూములు ఉండేది, ఆ మొదట్లో రూమ్ ఉండేది. మనకు బైఫర్కేషన్ అయిన తర్వాత హై స్కూల్ క్యాప్సన్ కంపెనీ పుణ్యం అని చెప్పేసి కోటిరెడ్డి గారి, మన కోటేశ్వరరావు గారి సహకారంతో వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కుటుంబ విషయంలో ఆ విధంగా వాళ్ళు బాగా సాయం చేశారు. సో మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే చిట్ట చివరికి ఈ యొక్క భవనాన్ని ఆ కంపెనీ వాళ్ళు కల్పించడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఇంత అద్భుతమైనటువంటి భవనం రావడంతో ఈ ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడినటువంటి తల్లిదండ్రులందరూ కూడా మగపిల్లలందరినీ తీసుకుపోయి కష్టపడి ప్రైవేట్ స్కూల్లో వేస్తే అమ్మాయిలందరినీ తీసుకొచ్చేసి గాంధీ గవర్నమెంట్ స్కూల్లో చదివించినటువంటి సందర్భం. అయితే ఉపాధ్యాయుల కొరత, హై స్కూల్ అయిపోయింది, బైఫర్కేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కృష్ణయ్య సార్ ఒక్కడే మనకి హై స్కూల్కి వచ్చారు, మిగిలిన వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు. అంజయ్య సారు, ఐలయ్య సారు, లక్ష్మారెడ్డి సారు, సునారం సార్ బ్యాగ్ పట్టుకొని ఎప్పుడు కూడా బ్యాగ్లో సంఖ్య సునారం సార్. సో ఆ సునారం సార్ లాంటి వాళ్ళంతా ప్రైమరీ స్కూల్కు ఉండేటటువంటి ఈ విధంగా అప్పుడు మరి ఇంకోటి ఏంటంటే ప్రైమరీ సెక్షన్ లో ఎస్జిటి టీచర్స్ హై స్కూల్ కు కొద్దిగా ఆ రోజులలో మార్పులను చదువు చెప్పాలంటే కొద్దిగా ఇబ్బంది అయినటువంటి వాతావరణంలో సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ ఏదైతే ఉందో, విద్యా కమిటీ ఉందో, వాళ్ళందరూ కూడా ప్రైవేట్ టీచర్ని పెట్టాలని చెప్పేసి అంటే ఆ రోజు 10 మందిమో 11 మందిమో మనం సో మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సహకారంతో, మీ అమ్మానాన్నల యొక్క కష్టార్జితంతో ఆ రోజు మీరు చదువుకున్న విషయాన్ని మనం గమనించుకోవాల్సి ఉంటుంది.
కాబట్టి వచ్చేసి ఆ విధంగా మనం చదువుకొని ఈరోజు ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళు అవ్వడం అనేది జరిగింది. సరే, కొంతమంది ఉపాధ్యాయులు చెప్పినటువంటి వాటిని పాటించవచ్చు, కొంతమంది పాటించడానికి అవకాశం లేకపోవచ్చు, కొంతమంది ఆర్థిక వనరుల నుండి ఆ కుటుంబాలలో చెప్తే కాస్త పైకైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా సో అత్యున్నత కింది స్థాయి నుంచి అత్యుత్తమ స్థాయికి ఎదిగినటువంటి తనలాగా ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి తనలాగా. సో కాబట్టి అంటే ఇప్పుడు షీఈ్ ఏ డాక్టర్, షీఈ్ ఏ డాక్టర్. సో మరి మా చేతుల్లో పెరిగినటువంటి పిల్లలు కూడా డాక్టర్ గా ఉన్నతులుగా ఎదగడం అనేటటువంటిది మాకు ఆనందాన్ని ఇచ్చేటువంటి, అంటే మాకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే నిజం కూడా మాకు ఆనందం అనేటటువంటిది కలుగుతుంది. వాళ్ళు ఎదగాలని చెప్పేసి మేము ఆశించినటువంటి మేబీ 100% ఏ విద్యార్థికైనా సరే తరగతి గదిలో ఇప్పుడు ఆ రోజు మనం ఒక తరగతి గదిలో 80 మంది 20 మంది 100 మంది కూర్చుంటే ఆనంద్ సార్ అందరికి సమానంగా చదువు చెప్తారు. కానీ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఒక తీరు ఉంటే 4 చదువుకుంటారు. కానీ ఆ రోజు ఆ స్థాయిలో ఉన్నటువంటిది కాబట్టి వచ్చేసి ఇక్కడైనా సరే మన ఇక గడిచినటువంటి రోజులైతే రావు, కానీ ఆ రోజులను మెమరీ చేసుకునేసి మన పిల్లలైనా సరే ఈ సమాజానికి పనికొచ్చేటటువంటి వాళ్ళను తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత మనం ఉన్నది. నిర్లక్ష్యం చేయొద్దు, పిల్లల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం అంటే ఏంటి? ఇక ఏదో మీరు అన్నం పెట్టట్లేదు అని కాదు ఇక్కడ. సో ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన డిస్ప్యూట్స్ అనేటటువంటి చేస్తే మీరు ప్రతి నిమిషం ప్రతి గడియ మీరు ఏదో ఒకటి చికాగ్గా పడుతున్నప్పుడు ఆ పిల్లలు వాళ్ళు అనాథలుగా పెరుగుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. అనాథలు ఏం సార్ నేను కడుపునే పెడుతున్నాడు సార్, మా వాడికి పెద్ద స్కూల్లో చదివిస్తున్నారు, ఓకే. కానీ మీకు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఉండేదేంటి? ఆర్థిక ఇబ్బందులుగా ఉండేది, అంతకంటే కేవలం కదా. ఎన్ని ఉన్నా మన కడుపులోనే దాచుకోవాలి, పిల్లల ముందు బయట పెట్టొద్దు, పిల్లల ముందు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు పిల్లలు ఏఐ కంటే ఫాస్ట్ ఉంటారు. మనం చేసేటటువంటి తప్పిదాలు వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మీరు చేసేటటువంటి పొరపాట్లు, మీరు చేసేటటువంటి కొట్లాటలు వాళ్ళ దృష్టికి వెళ్తే వాళ్ళ మనసులో నాటుకుపోతుంది. చదువుకోవాలన్న కోరిక కూడా తిరుగుతుంది. ఇంతకుముందు వసంతన సంబరి హెల్త్ మాట్లాడారు, చదువుకోవాలనే తీవ్రమైనటువంటి కోరికను నేను వదులుకోలేకపోయానని చెప్పేసి కన్నీటి పర్వంతమైనటువంటిది. నేను చెప్తున్న తల్లి, నీకు ఆ కోరిక ఉంటే ఆ కోరిక నీకు తీరుతుంది, ఆ కోరిక నీకు నెరవేరుతుంది. ఈ రోజు ఓపెన్ డిగ్రీలు చాలా ఉన్నాయి. ఎస్ఎస్సి మానేసినటువంటి వాళ్ళు పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ నీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, డిస్టర్బ్ కూడా చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ కోరికను కనుక నువ్వు తీర్చుకుంటే నీ ఆనందం అనేటటువంటిది 1000 జన్మలకు గుర్తుంటుంది. ఇలాంటి బాధను సంతోషకరంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యతను చక్కగా నెరవేర్చాల్సిన ఆవశ్యకత ఉంది. రఘునాథ్ హెచ్ఎం గారు చెప్పారు, సో తల్లిదండ్రులను విస్మరిస్తున్నారు అని చెప్పేసి. తల్లిదండ్రులే కాదు, అత్త మామలు కూడా విస్మరిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇటువైపు కూర్చున్న వాళ్ళందరికీ వాళ్ళ తల్లి వీళ్ళకి అత్త అయితే వీళ్ళ తల్లి మనకు అత్త అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరేమీ తక్కువ కాదు. వాళ్ళందరూ భూదేవతలు భూమాతలు జన్మనిచ్చినటువంటి వాళ్ళను మనం విస్మరించినట్లయితే మన జన్మ ధన్యం కాదు. మీరు డబ్బుల గురించి అక్కర్లేదండి, మనం సేవ చేయడానికి వాళ్ళు మేలు చేయడం కోసం డబ్బులే అక్కర్లే. మీ యొక్క ఆప్యాయత, అనురాగము, ప్రేమ అవి చక్కగా మీరు రోజు 2 సార్లు 3 రోజులు దగ్గర కూర్చొని ఒక 4 ముచ్చట్లు చెప్పండి, వాళ్ళు కడుపు నిండినందుకంటే ఎక్కువ అవుతుంది. మీరు పట్టించుకోకుండా వాళ్ళతో మాట్లాడుకుంటుంటా మీ లోకంలో మీరు ఉండిపోయినట్లయితే వాళ్ళు అనాథలుగా మిగులుతారు. కాబట్టి ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకండి. చనిపోయేంత వరకు దే ఆర్ రిమెంబర్, గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్థిక పరమైన అంశాలు అవసరమే లేదు, మంచి చూసుకోవడానికి ఆర్థికపరమైన అంశాలు అవసరమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను ఈరోజు హైదరాబాద్, నాకు ఇంకా స్కూల్ లేదు. సో ఇన్ని బ్యాచ్ల పైన స్కూల్ ఏం లేదు, హౌస్ ఏం లేదు. సో స్కూల్ కట్టుకోగలిగాం. కృష్ణవేణి హై స్కూల్ గాజుల రామారావు ఉలవై పటేల్ నగర్లో సో ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేశాను. యాక్చువల్లీ 98-99లో స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాను. అందుకోసమే మీ బ్యాచ్ వరకు ఇక ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేకపోవడం జరిగింది. తర్వాత మా బాబాయ్ మా చిన్నగా చనిపోతే అది కొద్దిగా 2003 వరకు కొనసాగి 2003లో స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. కృష్ణవేణి హై స్కూల్ గాజుల రామారావు వల్లభాయ్ పటేల్ నగర్ స్కూల్ పెట్టుకోవడం, స్కూల్ నడుపుతున్నాం, హ్యాపీగానే ఉన్నాం. ఇద్దరు అమ్మాయిలు కూడా పెద్ద అమ్మాయి వచ్చేసేసి సో ఆమె సెంట్రల్ యూనివర్సిటీ సో హైదరాబాద్ హెచ్సిలో
సెంట్రల్ యూనివర్సిటీలో ఇద్దరు అమ్మాయిలు కూడా సైన్స్ స్టూడెంట్స్ కాదు, బేసికల్ ఆర్ట్స్ స్టూడెంట్స్. సో అమ్మాయి హెచ్సిలో యాంథ్రోపాలజీ కంప్లీట్ చేసేసి యూపీపీఎస్సికి ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ మేలో ఫస్ట్ ఆఫ్ పేరెంట్స్ వెళ్తా ఉంది యూపీపీఎస్కి. సో చిన్నమ్మాయి కూడా అదే తరహాలో అక్క ఐఏఎస్ అయితే నేను ఐపీఎస్ కావాలని ఒక కోరిక ఉండేది అమ్మాయికి. కానీ అన్ఫార్చునేట్లీ చిన్నమ్మాయి సెయింట్ ఫ్రాన్సిస్ సికింద్రాబాద్లో హెచ్ఈసి గ్రూప్ చదువుకుంది. హెచ్ఈసి గ్రూప్ చదువుకుని తెలంగాణలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చుకోవడం అనేటటువంటిది జరిగింది హెచ్ఈసిలో. ఆ తర్వాత డిగ్రీ ఎక్కడ చేస్తానంటే నేను ఢిల్లీ ఎందుకు రాగానే నువ్వు చేసే బిఏ కోసం నాకు కావాల్సింది ఎన్సీసీ. వాట్ ఈస్ ద ఎన్సీసీ? సోషల్ సర్వీస్ ఉంటుంది డాడీ అని చెప్పేసి ఎన్సీసీ కోసం ఢిల్లీ మిరిండా హౌస్ లో మాజీ స్పీకర్ మీరా కుమార్ చదువుకున్నటువంటి మిల్లీ యూనివర్సిటీ ఏదైతుందో అక్కడ చదువుకున్నటువంటి అమ్మాయి. ఆ టైంలో కరోనా వచ్చింది, కరోనాలో దోస్తానం పెరిగిపోయింది. సో బిఏ కాస్త గడ్డలో కలిసిపోయేసేసి డాడీ నేను అమెరికా వెళ్తానని చెప్పేసి, అరే నువ్వు చదువుకుంది బిఏ అమ్మా, నువ్వు కావాలి ఐపీఎస్ బెస్ లో చూడాలనుకున్నావు, నువ్వు వెళ్తాను నో నథింగ్, నువ్వు ఏమన్నా చెయ్యి అని చెప్పేసి అమెరికా వెళ్తానని చెప్పేసి పట్టుబట్టింది. సో రఘునాథ్ సార్ లాంటి వాళ్ళతో ఒక్కలో ఇద్దరితో నేను చెప్పి చూశాను. చివరికి వాళ్ళ అమ్మతో చెప్పేసి ఏడ్చేసి అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అమెరికాలో తినడానికి దట్ మీన్స్ ఉద్యోగ అవకాశాలు లేక ఉండడానికి లేక చాలా బాధపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో చాలా బాధపడుతూనే వాట్ ఎవర్ ఇట్ మే బి ఇటీవల కాలంలోనే క్రిమినాలజీ అండ్ క్రిమినల్ జస్టిస్ లో పీజీ కంప్లీట్ చేసింది అమెరికాలో. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే మీ పిల్లలకు డబ్బులు ఇవ్వకపోయినా సరే కానీ మంచి విద్యను అందించండి, సమాజానికి ఉపయోగపడేటట్లు వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మీరు కూడా చేయండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సార్ ఇంతకుముందు చెప్పారు సోషల్ సర్వీస్, సమాజ సేవ కూడా ముఖ్యమే. సమాజ సేవ అంటే ఈ లోకాన్ని ఉద్ధరిస్తామని కాదు, లేకపోతే ఎవరినో బాగు చేస్తామని కాదు. మన కుటుంబంలో ఉన్నటువంటి సార్ చెప్పినటువంటి రీతిలో అత్త మామలు కావచ్చు, అన్నవాళ్ళు కావచ్చు, అక్క బావలు కావచ్చు, లేకపోతే మన తోడు ఉన్నటువంటి వాళ్ళని కూడా చూసుకోవచ్చు. కానీ ఈ రోజు పగ పెంచుకొని తల్లి పిల్ల అవ్వట్లేదు, అన్న తమ్ముడు అవుతలేడు, భార్య భర్తలు అవుతలేరు. పొద్దున్న లేస్తే పేపర్లు చూసిన సోషల్ మీడియా చూస్తే భార్య భర్తను చంపింది, భర్త భార్యను చంపింది, అమ్మ బిడ్డను చంపింది, బిడ్డను భార్య చంపింది. ఇలాంటి దుర్భాగ్యమైనటువంటి వినలేనటువంటి వార్తలు మనం వింటున్నాం. ఇది నిజం కూడా చాలా విపత్కరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలోకి వెళ్లకుండా మనం సమాజంలో కూడా మనం వీలైనంత వరకు మంచిగా వీలైతే అవకాశం ఉంటే సమాజంలో సేవ చేసుకోవటం మన కుటుంబానికి చేసుకోవచ్చు. సో నేను అప్పటి నుంచి కూడా సోషల్ సర్వీస్ సార్ చెప్పినటువంటి రీతిలోనే సోషల్ సర్వీస్ లో కూడా యాక్టివ్ గానే ఉన్నాను. సో మనకు చౌటుప్పల్లో మీరు పొద్దున భక్తి ఛానల్ ఓపెన్ చేసి చూడండి, అమ్మా నాన్న అనాథాశ్రమం గురించి వస్తుంటుంది మీకు. సో నేను ఆ అమ్మ నాన్న అనాథ ఆశ్రమానికి అడ్వైజర్ గా ఉన్నాను. తర్వాత సరూర్ నగర్ లో మాతృదేవోభవ ఆశ్రమానికి కూడా అడ్వైజర్ ఉన్నాను. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, సొంతం తోపుతులు. సో గిరి అండ్ శంకర్, గట్టు శంకర్ వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళకు కూడా డబ్బులు భూములు ఏం లేవు. వాళ్ళకి అమ్మ నాన్న ఇచ్చినట్టు ఆస్తులను కూడా ఆశ్రమాన్ని నడుపుతా ఉన్నారు. అక్కడ ఉండేటటువంటి అనాథలు కూడా మీరు చూస్తే ఎవరో తెలుసా, మాట్లాడగలిగేటటువంటి వాళ్ళు కాదు, వాళ్ళకు మాట రాదు, ముచ్చట రాదు. బిహైండ్ దే ఆర్ మెంటల్లీ డిజార్డ్ పర్సన్స్. ఆ రెండు ఆశ్రమాలలో ఉన్నటువంటి సుమారు 800 మంది, చౌటుప్పల్లో 600 మంది ఉంటారు, బరంగిపేటలో 200 మంది ఉంటారు. ఆ 800 మంది కూడా ఎక్కడ పుట్టారు, ఎవరికి పుట్టారు, వాళ్ళ అమ్మా నాన్న ఏంటిది, వాళ్ళ ఏ ఊరు ఏమీ కూడా చెప్పలేనటువంటి రోడ్ల వెంట చెత్త కుప్పలలో దొరికితే తీసుకొచ్చి ఆశ్రమాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. కాబట్టి ఆ విధంగా అవకాశం దొరికింది. అలాంటి వాళ్ళని ఇప్పటికే 9 మందిని ఆశ్రమాల్లో చేర్పించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి దాంట్లో సేవ దాంట్లో గుర్తు పెట్టుకునేసి 2022లో ఢిల్లీ తెలంగాణ భవన్ లో నాకు నంది అవార్డు కూడా ఇవ్వడం అనేటటువంటి జరిగింది. కాబట్టి నేనేం డబ్బులు ఖర్చు పెట్టి పోనీ నేను డబ్బులు సంపాదించుకొని బిల్డింగ్ నేను కట్టుకోలేదు. ప్రజెంట్ సుచిత్రలో మన వీళ్ళందరూ వచ్చినటువంటి దాంట్లో నేను కిరాయి ఇంట్లోనే ఉంటున్నా. స్కూల్ బిల్డింగ్ మాత్రం ఓన్ బిల్డింగే. కాబట్టి మనం చేయాలనుకుంటే
సో కోట్లున్న వాళ్ళకు కూడా గుణం ఉండకపోవచ్చు సేవ చేయాలని ఉంటుంది. కానీ మనం లాంటి వాళ్ళు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అనాథలైనటువంటి వాళ్ళు అనాథలు చేయకపోతే కనీసం మన కుటుంబ సభ్యులు, మన రక్త సంబంధులకు, మన తోబుట్టులకు ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే, మానసికంగా ఉన్నట్లయితే వాళ్ళకు సేవ చేసేటటువంటిదైతే, వాళ్ళకు మీరు సేవ చేసినట్లయితే భగవంతుడు మీ పిల్లలందరినీ కూడా మంచిగా చూస్తారు. సంపాదించేది కూడా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా సంపాదిస్తే మీ పిల్లలకు ఏ లోటు రానియడా భగవంతుడు. కాబట్టి ఎవరినో మోసం చేసేసి ఏదో చేసేసి చేసిన సంపాదనగా ఉండదనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కాబట్టి మీరు ముందుగా మీ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం వాళ్ళని ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి దిక్సూచిలాగా ఉపయోగపడేటటువంటి పిల్లలు కూడా మీరు తీర్చిదిద్దుకోవాలి. మేము ఆ రోజు మీకు ఏ విధంగా చెప్పాం, ఆ విషయాలందరినీ ఎంతో మందిని మీరు గురువులను చూస్తుంటారు. వాళ్ళని చెప్పినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకునేసి ఈ సమాజానికి నైపుణ్యమైనటువంటి విలువలు కలిగినటువంటి మీ యొక్క సంతానాన్ని తయారు చేసినట్లయితే అది మీకు గొప్పగా మారుతా ఉన్నది. ఆ రోజు చెప్పినటువంటి దాంట్లో విన్నటువంటి వాళ్ళు ఈరోజు మార్కెట్లో ఉన్నారు. సో వినలేనటువంటి వాళ్ళు పాపం రోడ్ల మీద కనిపిస్తారు. రేపటి నుంచి మేము ఎక్కడ కనిపించినా అయ్యో ఆనంద్ సార్ అని చెప్పేసి అంటారు. కానీ వినటువంటి వాళ్ళు ఆనంద్ సార్ కనిపిస్తే పాన్ షాప్ పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకని సమాజాన్ని వాళ్ళు వినిపించుకోలేకపోయారు, వాడుకోలేకపోయారు, భయభ్రాంతులకు గురి అవుతున్నారు. అలాంటివి కూడా ఏమీ లేదు. వయసు వచ్చేసింది, అందరిలాగా మనం ఉన్నాం. కానీ కనీసం ఇకనైనా మనం మారితే, ఇకనైనా మనలో మార్పు వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నగన్న తల్లిదండ్రులు, ఆ తర్వాత మనల్ని పిల్లలు ఎవరైతే ఉంటారో సమాజానికి ఉపయోగపడతారు. కాబట్టి ఆ కోణంలో మీరు మీ యొక్క పిల్లలకు ఆ విలువైనటువంటి సౌకర్యం చేయాలని చెప్పేసి కోరుతా ఉంటారు. డబ్బు అనేటువంటి ప్రధానమైనది కాదు. డబ్బు గురించి ఆలోచించకండి. వాళ్ళకి బిల్డింగ్ ఉంది సార్, వాళ్ళకి రెంట్లు వస్తాయి సార్, వీళ్ళ కంపెనీతో ఎవరు ఎలా బతకాలో అలా బతకవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మన తాతలు ముత్తాతలు గంజి నీళ్ళతో తాగారు. ఆ తర్వాత గట్క తిన్న రోజులు ఉన్నాయి. ఆ తర్వాత ఈ రోజు సన్నబియ్యం ప్రభుత్వం ఇచ్చేస్తుంది సన్నబియ్యం. కాబట్టి రోజులు మారుతున్నాయి, దాని గురించి ఎలాంటిది లేదు. ఆ తల్లి కూడా ఒక చారిటబుల్ ట్రస్ట్ నడుపుతా ఉన్నది. కాబట్టి అవకాశం వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఎక్కడ కూడా మనం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకునేసి మీరు కనుక ఆ సమాజానికి ఉపయోగపడే పిల్లలకి ఇవ్వగలిగినట్లయితే మీరే ఈ దేశంలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు అవుతారు, ఈ దేశోద్ధారకులు అవుతారు, ఈ భావిభారతానికి ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆ రోజు ఎంతో మంది టీచర్స్ మనతో మమేకమైనటువంటి వాళ్ళు మీరు ఇచ్చినటువంటి ఆదరణ, ప్రేమ, ఆదరాభిమానాలు. ఇప్పుడు సార్ను చూస్తే కోపం, ఆ మాత్రం కూడా భక్తి భయం లేకపోతే ఈ రోజు ఎదగరనేటటువంటి విషయం వేరు. ఎందుకంటే ఇంకా మీరన్నా మీది 3వ బ్యాచ్ అనుకుంటా, బాలకృష్ణ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్. ఇప్పుడు మీరు ఎట్లా ఉండినా ఆ బ్యాచ్ లో అంత పెద్ద ఉద్దండలు ఉన్నటువంటి పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళతో కూడా మనం చేయాలన్నటువంటి జరిగింది. కాబట్టి మీరు కూడా మంచిగా ఎదగాలని చెప్పేసి మీరు కూడా ఆసక్తి తీసుకోవాలని చెప్పేసి మీ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తును మీరు ఇవ్వాలని చెప్పేసి ఆర్థికాలకు లొంగొద్దని చెప్పేసి వాటికి బానిసలుగా మారొద్దని చెప్పేసి ఉన్నంతలోనే కాలు చేతి చాపుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదు అని దిగులు పడినంత మాత్రం మనకి ఏమీ రాదు. ఉన్నోళ్ళని చూసి ఈర్షపడాల్సిన అవసరం కూడా లేదు. భగవంతుడు అందరికీ అన్ని విధాలా కల్పించాడు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి ఇద్దరు ఉంటారు. ఇద్దరిని అమ్మ నాన్న పెద్ద కూతురు అమ్మని ఇష్టపడుతుంది, చిన్న కూతురు నాన్నని ఇష్టపడుతుంటారు. జనరల్ గా ఏంటి మరి అమ్మ నాన్న ఏం తేడా చూపెట్టారు కదా, జస్ట్ ఆ లవ్ ఎఫెక్షన్ అనేటువంటి అందంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాంటి కూడా మనం మనోళ్ళకి గురి కాకుండా తోటి సమాజం తోటి పోటీ వద్దు. మనం సమాజానికి ఎలా ఎదుగుతాం, మనం సమాజానికి ఎలా ఉపయోగపడతాం, నా పిల్లలు రేపు నన్ను ఆశీర్వదించాలి, నన్ను కన్న తల్లిదండ్రులతో నేను మమేకమై ఉండాలని చెప్పేటటువంటి విషయాన్ని మాత్రమే గుర్తు పెట్టుకోవాలి. బంగారు నగలతోటి, చీరలతోటి, బంగాళాలతోటి పోటీ పడాల్సినటువంటి స్థాయి మనకు కాదు అని చెప్పేసి మనం అనుకోవాలి. అందుకోసం ఎదగాలని కోరుకోవాలి. ఎదగాలి కూడా, దానికోసం ఆ పోటీ ప్రయత్నాన్ని మనం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక ప్రియమైన శిష్యురాలు మన మా ఇంటికి వచ్చిన కూడా చెప్పింది, సార్ మీరు ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీని అంటే 20 సంవత్సరాలు గుర్తు పెట్టుకుంది. అంటే 100 మందిలో ఒక్కరికి పనిచేస్తే చాలు కదా, అవునా కదా? 100 మందిలో ఒకరికి, అందరికి పనిచేయాలని ఏముండదు కదా. కాబట్టి తను చెప్పింది నిజంగా కూడా, అంటే పిల్లలు అట్రాక్ట్ అవుతారు. ఇదే దీనికి అనుగుణంగా చెప్పిన, ఏది జరిగినా మన మంచికి అనేటటువంటి దాని గురించే చెప్పిన. అంటే ఫెయిల్ అవుతామని బాధపడుతుంటారు. ఒకసారి ఫెయిల్ అవుతారు, రెండోసారి ఫస్ట్ క్లాస్ అవ్వచ్చు. ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఐఏఎస్ లేరా? ఉన్నారు కదా. ఎందుకు వచ్చింది వాళ్ళలో మార్పు?
సో వినూతమైనటువంటి మార్పులు వస్తాయి వాళ్ళకు. సో మొదటి నుంచి బేసికల్ గా పిల్లలు టీచర్స్ ఎంకరేజ్ చేసి బాగా 100 మార్కులు వచ్చేసి ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కాస్త వీక్ అవుతుంటారు. అప్పటికే వాళ్ళకి కొంచెం స్టేటస్ పెరిగిపోతుంది అనమాట. కాబట్టి అలా కాకుండా ఏది జరిగినా మంచిది అనేటువంటి ఒక స్టోరీ నేను అప్పుడు చెప్తూ ఉండేవాడిని. అది కేవలం మీ మనసులోకి ఎక్కాలని చెప్పేసి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చేసి మీరు కూడా ఇంకా చిన్నపిల్లలు కొంతమంది చెప్పారు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి మార్కులకు ప్రియారిటీ ఇవ్వకండి. ఏ పేరెంట్ కూడా మార్కులకు ప్రియారిటీ ఇవ్వకండి. వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేయాలి కానీ మార్కులకు ప్రియారిటీ ఇవ్వదు. స్కూల్కి వెళ్తే తెలుగు టీచర్, హిందీ టీచర్, ఇంగ్లీష్ టీచర్, సైన్స్, సోషల్ వాళ్ళందరూ మార్కులు అని ఉన్న గంటలను దిద్దేస్తారు అక్కడ. ఇంటికి వచ్చినాక మీరు కూడా అదే మార్కులు అంటే సో వాళ్ళ మైండ్ అనేటువంటిది కాకైపోతుంది. అక్కడ అవసరం లేదు. సార్ చెప్పింది ఇలాక సమాజానికి ఉపయోగపడేటటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలి. మంచిని వాళ్ళలో నూనె పోయాలి. సో నూనె పోసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ పిల్లలకి మీరు మంచిని నేర్పండి. చదువు టీచర్లు నేర్పుతారు, మార్కులు వాళ్ళే ఇచ్చేస్తారు. ఒకప్పుడు మనం పాస్ కావాలంటే చాలా కష్టంగా ఉండేది. ఈరోజు మా వాడికి 95 వస్తే బాగుండు అని మీరు ఇంటికాడ అనుకుంటే వాడు ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చేటప్పుడు 99, 90 అంటున్నాయి. అబ్బా నేను 95 అనుకుంటే 90, వెరీ గుడ్, వాడికి సంతోషపడతాను. మార్కులు క్రియేషన్ కాదు, సమాజం మారింది. సమాజంలో భాగంగా మనం మారాలి, మన పిల్లల్ని మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకోసం మీరు సన్నద్ధులు కావాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి నా ప్రియమైనటువంటి మిత్రులందరికీ, నాటి విద్యార్థులందరికీ, వేదిక నిర్వహించినటువంటి గురువులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక మీ అందరికీ శుభాశీస్సులు చేస్తూ నా మిత్రులకు నా వృద్ధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై హింద్. మీరు ఎంతగానో చక్కగా గుర్తించుకుంటా ఏ సారు ఏ విధంగా టీచ్ చేసేవారు, ఏ స్టోరీ వల్ల, ఏ డైలాగ్ వల్ల మీరు గుర్తుంచుకుంటారో మీకు అది బాగా తెలుసు. అదేవిధంగా నేను హిందీలో కవితలే బాగా మరి మేము చెప్పడంలో మీకు కూడా అప్పుడు ఆ రోజుల్లో ఏమన్నా మనసుకు ఇబ్బంది కూడా కలిగి ఉంటుంది. ఆ దాని గురించి ఇంకో కవిత్వం చెప్తున్నాను. బురే లగత్ సిక్కే వచన్ హియే విచారో ఆ కరుబే బేషజ్ బిన్పియే మిఠాయిన తంగోతా. అంటే దీని అర్థం కూడా ఏంటంటే మనం జ్వరం వచ్చినప్పుడు మనం చేదున్న మాత్రలు కూడా మనం తీసుకోక తప్పదు. అది తీసుకుంటేనే అది టెంపరేచర్ తగ్గుతుంది. ఇప్పుడు ఇందులో చాలా మంది డాక్టర్స్ లో వాళ్ళు ఉన్నా చేదు ఉన్నా మనం తీసుకోక తప్పదు. అదేవిధంగా ఆ రోజుల్లో మేము మిమ్మల్ని టీచ్ చేస్తున్నప్పుడు కూడా మేము ఏ విధంగా నాకైతే అనలేవారు కానీ మా నాన్న సార్ గారికి చాలా స్ట్రిక్ట్ అంటే ఆ స్ట్రిక్టే ఈ రోజు మనకి ఈ స్టేజ్ లో తెచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి ప్రతిదానికి పాజిటివ్ గా తీసుకొని మీరు మీ పిల్లల్ని కూడా భవిష్యత్తులో ఎదిగేలా చూసుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. సభకి నమస్కారం. మీరందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత నేను జస్ట్ ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఎందుకంటే మీరు ఇప్పుడు స్టోరీస్ అన్నారు కదా. నేను యాక్చువల్గా అంజయ్ సార్ ప్లేస్లో అప్పుడు వచ్చాను. సార్ మా ఫాదరు, సార్ అన్నీ కూడా తెలుగు చెప్పేవాళ్ళు. నేను అందుకనే సార్ సబ్జెక్టే నేను చెప్పాను కొద్ది రోజులు మీకు. అందులో ఒక చిన్న స్టోరీ ఏంటంటే ఒక ఏనుగు ఉంటుంది. అది ఒకసారి ఒక బురదలో పడిపోతుంది అనమాట. అది ఎంత ట్రై చేసినా కూడా పైకి ఎక్కడానికి దానికి శక్తి సరిపోవట్లేదు. అది చాలా ట్రై చేస్తుంది కానీ అస్సలు పైకి రాదనమాట. అయితే అందులో ఒకతను ఒక డంకా తెచ్చి మోగిస్తాడనమాట. అది వెంటనే ఏం చేస్తుందంటే ఆ బురదలోంచి అది వినగానే తనకి మనసులో అనుకుంటుంది, ఎలాగైనా నేను వెళ్ళాలి, పైకి ఆ బురదలోంచి బయటపడాలి అని అనుకుంటుంది. దాంతో అది తన సంకల్పంతో ఒక్కసారి అది పైకి ఎగిరేసి ఆ బురదలోంచి పైకి వస్తుంది. అంటే ఏంటంటే మన లోపల మనకు తెలియకుండానే ఒక సంకల్పం అనేది మనకు గట్టిగా ఉంటే మనం దేన్నైనా సాధించగలము. కాబట్టి మీరందరూ కూడా లైఫ్లో ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అనేది ఉండొద్దు. మీరు ఎప్పుడైనా సరే మీ పిల్లలకైనా మీరైనా, ఇప్పుడంతా యూత్ అంతా కూడా తొందరగా డిసప్పాయింట్మెంట్ అవుతుంది, తర్వాత డిప్రెషన్కి వెళ్తుంది. కానీ లైఫ్లో ఒకటి ఫెయిలియర్ అయితే అదే మనకి స్టాప్ అయిపోదు. మన లైఫ్ ఎన్నో మనం ఇంకా సాధించేవి ఉన్నాయి. కాబట్టి ఫెయిలియర్స్ని మనం ఏం చేయాలి, అది సక్సెస్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి.
కాబట్టి ట్రై అగైన్ ఒక స్టెప్ మనము ఒక స్లోగా వెళ్ళినంత మాత్రాన, అంటే ఎప్పుడైనా సరే ఒక సింహాన్ని ఒక పులిను తీసుకోవాలి, అది వేటకెళ్ళినప్పుడు ఒక అడుగు వెనకేస్తుంది అన్నంత మాత్రాన అది ఓడిపోదు. ఒక్కసారి మనం లైఫ్లో జస్ట్ ఒక చిన్న పాయింట్ ఏదైనా మిస్ అయిపోతే ఇంకేదైనా పెద్దది సాధించడానికి మనకు అవకాశం ఉంది అని అనుకోవాలి. ఎప్పుడు లైఫ్ అయితే నేను మా పిల్లలు కూడా ఉన్నారు. మా పిల్లలు ఒక అమ్మాయి MBA అయిపోయింది, తన వర్గల్ టెంపుల్లో ఉంటారు వాళ్ళు. తర్వాత చిన్న అమ్మాయి ఫారెన్లో MBBS చేస్తుంది. ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఎందుకంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో నేను ప్రొఫెసర్. మా పిల్లలకు కూడా నేను ఏదే చెప్తాను, మేము చెప్పే టీచింగ్ పుస్తకాల్లో ఉన్నది ఎవరైనా చెప్తారు, కానీ మనం చెప్పేది లైఫ్కి ఉపయోగపడే విధంగా ఉండాలి. మేము ఇప్పుడు చెప్పిన మా పిల్లలు, మా స్టూడెంట్స్ ఎంతో మంది మా చేతుల పైన వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మమ్మల్ని మోటివేషన్ తీసుకుంటారు, ఎందుకంటే మేము చెప్పింది అందులో ఉన్న సబ్జెక్ట్లో ఉన్నది ఏ లెక్చరర్ అయినా ఎవరైనా చెప్తారు. కానీ పిల్లలకి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కావాల్సింది ఏంటంటే పిల్లలకు మోటివేషన్, పిల్లలకి సెల్ఫ్ డిసిప్లిన్. ఎందుకంటే మేము అంటే నాకు ఫాలో అవుతాను, నేను ఏదైనా సరే నాకు కొద్దిగా డిసిప్లిన్ అనేది చాలా నేను అది ఏమంటారు, అది కొద్దిగా అటు ఇటు అయినా నేను భరించలేను అనమాట. అందుకనే నేను టైం పంక్చర్ కానీ ఇవన్నీ నేను ఫస్ట్ చెప్తాను. నేను ఏ టైం అంటే ఆ టైం అంతే. ఆ టైం కంటే ముందు నేను ఇప్పుడు కూడా చెప్తాను పిల్లలకి, నేను ఈ టైంకి వస్తానమ్మా, మీరు తొందరగా అంటున్నారు కానీ నాకు యాక్చువల్గా నాకు కుదరదు, నేను 11:30, 12 లోపు వస్తానన్నాను, నేను అదే వచ్చానమాట. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా సరే పేరెంట్స్ కానీ లేకపోతే గురువులను కానీ వాళ్ళు ఇన్స్పైర్గా తీసుకుంటుంటారు. కాబట్టి మనం పేరెంట్స్గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం పిల్లలకి ఒక చెప్పేటప్పుడు మనం ఆ తప్పు చేయకూడదు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం అది ఆ మిస్టేక్ చేస్తున్నామంటే మనకి చెప్పే అధికారం ఉండదు. కాబట్టి మీరైనా సరే మీ పిల్లలకి ఏది చెప్తారో ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి, తర్వాత మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు కూడా అంటే మనకి ఇప్పుడు సార్ చెప్పారు, మార్కులు ఇంపార్టెంట్ కాదు, నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. మనకి ఎక్కడైనా సరే అంటే ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా వాళ్ళు బాగా ఉన్నతంగా వాళ్ళు వెలుగులోకి వస్తారు. కాబట్టి మీరు కూడా మీ లైఫ్లో కూడా మీరు ఇవన్నీ కూడా అంటే ఒక చిన్నదానికే ఓడిపోవడము, ఇప్పుడు చూస్తున్నాం మనం సూసైడ్లని, తర్వాత రిలేషన్స్ అసలు ఏ మాత్రం కూడా ఉండట్లేదు సరిగ్గా. కానీ చిన్నదానికే ఓడిపోవడము, చిన్నదానికే అయ్యో మేము ఓడిపోయామనే ఫీలింగ్, ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసేయాలి. బీ బ్రేవ్. మనం ఏంటి, మన ధైర్యం, మనం ఎప్పుడు ఒక ఏనుగుని గుర్తుపెట్టుకోవాలి. మనకి గజేంద్ర మోక్షంలో ఉంది, ఏనుగు అన్ని తన శక్తి అంతా ప్రయత్నం చేసి అప్పుడు లాస్ట్ సిచ్యువేషన్ లో భగవంతుడి పైన భారం వేయాలి. కానీ మనం ప్రతి దానికి చిన్న విషయానికే మనం అన్ని ఒక దానిలో దీపం పెట్టి దేవుడా నువ్వే అంటే ఏ దేవుడు ఎవరు ఏమీ చేయరు. కాబట్టి మన ప్రయత్నం అనేది చేయాలి. మనం ఎంతవరకు మనకు అంతుందో అంతవరకు మనం ప్రయత్నం చేసి అప్పుడు మనం తర్వాత మనం మొదలు పెట్టాలి. అంతే తప్ప లైఫ్ లో ఒక చిన్నదానికే అయ్యో మేము ఓడిపోతున్నాము అని చెప్పేసి మనకి ఇప్పుడు ప్రతి ఒక్క పేపర్ చూస్తే అదే ఉంటుంది అనమాట. చిన్న మార్కులు రాలేదని సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 10th, ఇంటర్ పిల్లలందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు. తల్లిదండ్రులు వాళ్ళని ఫోర్స్ పెట్టడమే, చదువుకో మార్కులు రావాలి. మార్కులు రాకపోయినంత మాత్రాన వాడికి నాలెడ్జ్ లేదు అని కాదు, వాడికి ఇంకొక విధంగా వాళ్ళు ఉపయోగపడతారు. కాబట్టి మనం కూడా పిల్లలని ఫోర్స్ అనేది చేయకూడదు. కాబట్టి మార్కులు ఇంపార్టెంట్ కాదు, నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నేను ఇంకా మీకు అందరికీ కూడా లైఫ్లో ఇంకా బాగా మీరు డెవలప్మెంట్ కావాలి, మమ్మల్ని ఎప్పుడు ఇదే విధంగా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని పిలిచినందుకు, ఇలా ఇన్వైట్ చేసి మమ్మల్ని ఆనర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మీరు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమము ఒక సంగీత సరస్వతి గానంతో మొదలుపెట్టాలనేటువంటి ఒక సంకల్పం నాకు కలిగింది. శ్రీరాగంతో ఈ యొక్క శ్రీరాగం శ్రీరాగం కవిత శ్రీరాగం కలలాంధ్ర జగతిలో జగన్మోహన రాగం. శ్రీరాగం శ్రీరాగం కవిత శ్రీరాగం కవి పండిత హోతలతో జరిపే అక్షరయాగం. కవి పండిత హోతలతో జరిపే అక్షరయాగం ఆత్మనిష్ట
విద్యతో చేసే అమృత శ్రీ సంయోగం. శ్రీరాగం శ్రీరాగం కవిత శ్రీరాగం. అడుగడుగున కమలాదేవి పదపరాగం. అనువనువున మోహనాంగ సంగీత స్వరరాగం. శ్రీరాగం శ్రీరాగం కవిత శ్రీరాగం. ఈరోజు ఆ సరస్వతికి అనుకూలమైనటువంటి రోజు. ముఖ్యంగా విద్యార్థులు కష్టపడ్డారు, ఈ స్థాయికి ఎదిగారు. ఎంతో కష్టపడితే గాని ఈ స్టేజ్కి వచ్చారని నేను అనుకుంటున్నాను. గురువులందరూ ఎంతో ఉత్తమమైనటువంటి బోధనలు చేశారు. ఎన్నో కవితలు మన హిందీ మాస్టర్ వారి కవితలు ఎన్నో చూశాను నేను. ఇప్పుడే కొన్ని పిల్లల పరంగా కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారు. ఆనాటి నుండి ఈనాటికి ఆ మధుర స్మృతులు అనేటువంటివి తెలుసుకోగలిగారు. ముఖ్యంగా తెలుగులో కూడా ఎంతో మంది కవులు వారి వారి ఉద్దేశాలను దాశరథి గారు, శ్రీశ్రీ గారు అంటారు, లేవరా లేవరా ఉరికొయ్య అంటుకొని లేవరా, ఉరికొయ్య అందుకొని లేవరా, చావన్నది నీకు లేనే లేదురా, నల్లవాడి నిన్ను నక్సలైట్ అన్నాడు, తెల్లవాడి నిన్ను భగత్ సింగ్ అన్నాడు అంటూ తన శ్రీశ్రీ నక్సలిజం దానిలో కొన్ని కవితల్లో ఉద్రేకపూరితమైనటువంటి మాటలను తెలియజేశారు. అలాగే దాశరథి గారు తెలంగాణ నా కోటి రతనాలవిని అన్నారు. ఇలా ఎంతో మంది కవులు తమ కవిత గానాలను ప్రదర్శించారు. వారి కవితల ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటంటే నిరంతర కృషి. వివేకానందుడు అన్నాడు, ఏమన్నాడు? నిరంతర కృషి హృదయాన్ని పునీతం చేస్తుందని అన్నాడు. అంటే ఆ నిరంతర కృషి అనేది ఎక్కడి నుంచి రావాలి? పొద్దున్నే ఉదయాన్నే 5 గంటలకు లేచి తమ యొక్క స్థితిని మనం తెలుసుకోవాలి. ఏ విధంగా డెవలప్మెంట్ కావాలి, ఏ విధంగా మనము ఉన్నత స్థాయిలో ఉండాలి. అంటే ప్రతిదానికి క్రమశిక్షణ అనేది అవసరం. అంటే గురువులు, నేను కూడా పద్యాలు రాకపోతే బయట నిలబెట్టి ఎంతో వాళ్ళని కష్టపెట్టారు. అలాంటి విద్యార్థులు ఇప్పుడు ఒక కేవీ స్కూల్లో ఉన్నారు, ఒక యూనివర్సిటీ మహారాష్ట్రలో యూనివర్సిటీలో ఉన్నారు, బెనారస్ యూనివర్సిటీలో ఉన్నారు. ఎంతో గొప్పగా వారు అంటారు, సార్ ఆ రోజు మీరు మమ్మల్ని అంత శిక్షించకపోతే మీరు ఈ స్టేజీలో ఉండకపోయేదేమో అని అనుకుంటూ నాకు అప్పుడప్పుడు కాల్ చేస్తుంటారు. అంటే ప్రతి విద్యార్థికి కావాల్సింది శ్రమ, పట్టుదల. ఏదైనా సరే అంకిత భావంతో మేము డెవలప్మెంట్ అవుతున్నాము అనేటువంటి భావన ఉంటేనే ఆ స్థాయికి మనం చేరుకుంటాము. ఎప్పుడు కూడా అంటే ఏ విషయంలోనైనా సరే క్లారిటీగా ఉంటూ మీ పిల్లల్ని ఇప్పుడు అంటే గురువులుగా మేము చెప్పాము, ప్రతి విషయాన్ని మీరు ఆచరించారు, ఈ స్థాయికి మీరు వచ్చారు. ఇక ముందు మీ పిల్లల్ని మీరు ఒక ఉన్నతమైనటువంటి స్టేజ్కి తీసుకురావాలంటే అది కర్తవ్యంతో పాటుగా ప్రతిసారి కొంతమంది తల్లిదండ్రులు విసిగిస్తుంటారు, అది చదువు, మార్కులు రావాలి, అది చదువు అంటే టార్గెట్ పెట్టే చదువు కంటే ఒకేసారి ఇప్పటి పిల్లలకు జనరేషన్ ఎలా ఉందంటే ఒకేసారి చెప్పడం, నాన్న ఈ విషయంలో నువ్వు చదువు అని వాళ్ళకు తెలియజేయాలి, సూచనగా చెప్పాలి, మోటివేషన్ చేయాలి. కానీ పదే పదే వెంటబడి హింసించడం అనేది మానుకుంటే కొంతలో కొంత పిల్లలకు ఒకసారి పిల్లవాడికి ఒకసారి చెప్తే అది 100 సార్లు చెప్పినట్టుగా అవుతుంది. కానీ అది పదే పదే చెప్పడం వల్ల అది 200-300 సార్లు అవుతున్నట్టుగా భావనలో కొంతమంది విద్యార్థులు తమ అభిప్రాయాలను కూడా తెలియజేశారు. ప్రతిసారి మనం చెప్పే మాట ఉన్నతంగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, విజయంగా ఉండాలి అని చెబుతూ ఇక్కడ ఈ సమావేశానికి రావడం చాలా విశేషము. ముఖ్యంగా అందరూ బాగుండాలి, నిరంతర శ్రమ పడాలని నేను చెప్తున్నాను. దానికి తగ్గట్టుగా అంటే 6 వాళ్ళు మనం కష్టపడాలని శాస్త్రం చెప్తుంది. 7వ వాడు దేవుడు, సప్తమం దైవ చింతనం అని చెప్పడం జరిగింది. అంటే 7వ పాలు మాత్రమే దేవుడు చూస్తాడు అనేటువంటి శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ప్రస్తుత జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి,
రఘునాథ్ గారికి, అలాగే అంజయ్య సార్ నాకు చాలా తక్కువ పరిచయం అయినా కానీ అంజయ్య సార్ తరఫున వచ్చినటువంటి వారి కుమార్తె జయశ్రీ మేడం గారికి, అలాగే చారి గారి శర్మ గారికి, ఇంకా నా తోటి ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి, ముఖ్యంగా నేను ఈరోజు టీచింగ్ ఫీల్డ్లో ఇలా ఉండడానికి మొదటి కారణం ఎవరు అనేసి అంటే నేను బాగా ఎంకరేజ్ చేసినటువంటి ఆనంద్ సార్. ఆనంద్ సార్ నాకు ఎప్పుడు కూడా గుర్తుంటారు. అదేవిధంగా ఇంకా మాతో పాటు దగ్గరగా ఒక 13 మెంబర్స్ ప్రైవేట్ టీచర్స్, వాలంటీర్ టీచర్స్ ఉండేవాళ్ళం. ఆ ఫోటో చూసిన తర్వాత భాస్కర్ గారు తెలుసరే కదా సార్, తెలుగు సార్. రియల్గా ఆయన్ని స్కూల్ వదిలి వెళ్ళిన తర్వాత 2-3 సార్లు కలిసారు, కానీ మళ్ళీ ఈ విధంగా ఆ ఫోటోలో చూడవలసిన ఇలా ఉంటాలి అనేసి నేను అనుకోలేదు. చాలా చింతిస్తున్నాను. అదేవిధంగా ఇంకా మ్యాథ్స్ సారు చాలా మంది పనిచేస్తారు. ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ అనేసి అంటే గవర్నమెంట్ స్కూలు, కానీ నేను వచ్చింది 99, అది మీ కంటే ముందు బ్యాచ్ నుంచి వచ్చాను. నేను పార్వతి వాళ్ళ బ్యాచ్ నుంచి వచ్చాను. ఫస్ట్ 10th బ్యాచ్ నాకు అది. అండ్ ఫస్ట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు, ఫస్ట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు టెక్స్ట్ బుక్ వేరు, అప్పుడు సిలబస్ వేరు, ఎంత హెవీ సిలబస్ ఉండేది కాదు. కానీ నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఎస్టేట్ సార్, ముఖ్యంగా ఎస్టేట్ సారే మాకు శాలరీస్ ఇచ్చేవారు. ఆనంద్ సార్ నా తరఫున పోరాడారు ఆ రోజు. సార్ ఆయన మరీ నోరుగా అవ్వకపోతే మీరు మరీ అంత తక్కువ ఇస్తారా అనేసి పోరాడి ఇంక్రిమెంట్ కొంచెం అంటే ఎక్కువ సాధించేలాగా నన్ను ఎంకరేజ్ చేశారు. ఏమైనప్పటికీ ఈ స్కూలు ఒక ప్రభుత్వ పాఠశాలల కాక ప్రైవేటు పాఠశాల ఎలా ఉంటుందో అలాంటి తీరుగా ఆనంద్ సార్ గారి లీడర్షిప్లో మేమంతా వర్క్ చేసాము. అలాగా నడిచింది. మరి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ అంత డిసిప్లైన్డ్ మేనర్గా ఈ స్కూల్ బాగా నడిచింది. పిల్లలు కూడా, మీరు ఇప్పుడు ఇప్పుడు పెద్దలు చెప్పారు, పిల్లలు మీరు కూడా ఆ విధంగా కోఆపరేట్ చేశారు, ఆ విధంగా ఎంకరేజ్ చేశారు. టీచర్స్ అంటే అంత గౌరవం, అంత భయంతో మీరు ఉండి ఆ విధంగా అప్పుడు నేర్చుకున్నారు కాబట్టి, ఆ విధంగా భయభక్తులతో ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు రకరకాల స్థాయిల్లో మీరు ఉన్నారు, రాణించగలుగుతున్నారు అనేసి నేను అనుకుంటున్నాను. మీ ఇంట్రొడక్షన్స్ అన్నీ అయిపోయినట్టున్నాయి, నేను వినలేదు. ఏమైనప్పటికీ ఒక స్థాయిలో ఉన్నారు అనేసి అనుకున్నాను, ఆశిస్తున్నాను కూడా. కానీ ఇప్పుడు మీ పిల్లలు మ్యాక్సిమం 10th పాస్డ్ అవుట్, ఇంటర్మీడియట్ ఆ స్థాయిలోకి వచ్చున్నారేమో అనుకుంటారు. పీజీ డిగ్రీలు కూడా వెరీ నైస్. అంటే మీకు మీ పిల్లల పట్ల అంత సమస్య లేదు అని అనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే మేబీ ప్రజెంట్ 10th క్లాస్ వరకు చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, కానీ చాలా పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. మీరు అలాంటి పరిస్థితులు ఫేస్ చేసి ఉంటారు. మీ పిల్లలు కూడా చాలా భయభక్తులతో పెరిగారు, అందుకని ఆ స్థాయిలోకి వచ్చారనేసి అనుకుంటున్నాను. కానీ ప్రస్తుత సమాజం ఎలా ఉంది అనేసి అంటే, ప్రస్తుతం పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. మంచి చెప్తే అది చెడుగా అయిపోతుంది, గ్రహించలేకపోతున్నారు. పాజిటివ్గా కాకుండా నెగిటివ్ థాట్లో వాళ్ళు ఆలోచించడం. నిన్న వేరే స్కూల్లో ఒక సార్తో నేను ఇలా మాట్లాడుకుంటే అంటున్నాడు అన్నాడు, వాళ్ళ పాప ఒక టీవీలో డ్యాన్స్ ఏదో వస్తుందే వాళ్ళ పాపతో అన్నాడు, సార్ అమ్మాయి చూడు ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది అనేసి అన్నాడట. తర్వాత ఏదో 4 రోజులు అయిపోయిన తర్వాత అమ్మాయి అన్నదంట, టీవీలో ఒక ఆయన పాట పాడుతున్నాడంట, డాడీ ఆయన చూడు ఎంత బాగా పాడుతున్నాడో, నువ్వు పాడగలవా? ఇందాక ఆనంద్ సార్ అన్నారు కదా, ఏఐ కంటే
చాలా ముందుగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడున్నటువంటి పిల్లలు అనేసి. అంటే అమ్మాయి ఎన్ని రోజుల క్రితం నుంచి ఇది మనసులో పెట్టుకుందో తెలియదు, కానీ నువ్వు అలా పాడగలవా? ఎంత క్వశ్చనింగ్, ఎంత రేషనల్ థింకింగ్, ఎంత అడ్వాన్స్డ్ థింకింగ్ అయిపోయింది అనేసి అంటే ఈ జనరేషన్లో చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ అంటే మీరు చదివినప్పుడు ఆ ఫీల్డ్ వేరు, అప్పుడు పిల్లలు వేరు, అప్పుడు మనస్తత్వాలు వేరు, అప్పుడు గురువులు వేరు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. కానీ వాళ్ళని మనమే మన మంచి మాటలతోటి, మనమే వాళ్ళని మన ప్రవర్తనతోటి, మన మాటలతోటి మనమే వాళ్ళని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళది, భవిష్యత్తు భావి భారత పౌరులు వాళ్ళని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ మీకు తెలుసు యాజ్ ఎ పేరెంట్స్. సో మీకు కూడా తెలుసు, మీరు కూడా జీవితాన్ని అనుభవించారు. నేను సోషల్ ఎంత చెప్పేశానో నాకు తెలియదు, కానీ సరిత అయితే మాత్రం ఎంతో చెప్పినట్టు ఇంట్రడక్షన్ చెప్పింది. కానీ నేను బయట మాత్రం అనుకుంటున్నాను, గాంధీనగర్లో నేను దగ్గరగా 8 years చేశాను అనుకుంటా. 8 years చేశాను. నా పూర్వజన్మ సుకృతమేమో లేదా అది అదృష్టమేమో అనేసి 8 years చేశాను. నా పూర్వజన్మ సుకృతమో లేదా నా అదృష్టమో అని అనుకుంటున్నాను. ఈ విధంగా మీ బ్యాచ్, మీకంటే ముందు బ్యాచ్, మీ తర్వాత వచ్చినటువంటి బ్యాచ్లందరూ కూడా మమ్మల్ని గుర్తు పెట్టుకుని మమ్మల్ని సన్మానించి చేసినందుకు మీకు శతకోటి వందనాలు చెప్తున్నాను. రియల్లీ యూఆర్ వెరీ వెరీ ఒబీడియంట్ స్టూడెంట్స్ స్టిల్ ఆల్సో. అండ్ ఇక మ్యాక్సిమం సారే చాలా వరకు కవర్ చేసేస్తారు. చెప్పడానికి ఏం లేకుండా చేసేస్తారు అంతా. అంటే ఆ లీడర్షిప్ పైన ఉండేది, అలా ఉండేది. సార్ చాలా బాగా కష్టపడ్డారు. నిజంగా ఆనంద్ సార్ అంటే అందరూ కూడా మీరు కదా. మరి నేను కూడా మ్యాక్సిమం అదే విధంగా ఉండేదేమో. అవునా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా చల్లగా చక్కగా ఆయురారోగ్యాలతో ఎన్నెన్నో ఏళ్ళు పిల్లల పాపలతో మనమలతో అందరితో మంచిగా ఉండాలని భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్. చేసే సమయం వచ్చేసింది. ఇట్స్ టైమ్ టు ఫెసిలిటేట్ అవర్ టీచర్స్ వన్ బై వన్. స్మైల్ ఉన్నాడు సారు. అన్న దగ్గరండి.
అందించిన మన గౌరవనీయ ప్రిన్సిపల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మన జీవితానికి మార్గదర్శకులైన, మనకు జ్ఞానం మాత్రమే కాదు విలువలు కూడా నేర్పిన మన ప్రియమైన గురువు గారులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రోజు మనం ఇక్కడ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడానికి ఎంతో కష్టపడి ప్రతి ఏర్పాటుకు సమన్వయంగా కృషి చేసిన మన కోఆర్డినేటర్స్కి, మన ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నౌ ఇట్స్ టైమ్ టు లంచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. లంచ్కి చాలా లేట్ అయింది, అందరి తరఫున మీకు క్షమాపణలు తెలియజేస్తున్నాము. భోజనానికి వెళ్ళిపోతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్.